జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎలబోయిన హరీష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామస్తుల కష్టాల్లో పాలుపంచుకుని సేవే తన కర్తవ్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కావున గ్రామస్తులు ఒక్కసారి అవకాశం కల్పించాలని ఓటర్లను వేడుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కుమార్ పాల్గొన్నారు. కనీసం అంటే ఈ యొక్క ఏది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా మా యొక్క చెరువును నింపలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు మేము రోడ్ల మీద ధర్నాలు చేసినాము. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించక మా యొక్క రైతులము తలా 1000 రూపాయలు 2000 వేసి ఆ యొక్క కాలువను సాపు చేసుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఈ రోజు అందరూ ఈ యొక్క ఓట్ల కోసం అందరు వచ్చిరు, కానీ ఆ రోజు ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు రైతుల కోసం. ఆ చెరువులు కూడా మేము మనిషిని పైసలు వేసుకొని పైప్ లైన్లు వేసుకున్నాం, కాలువలు వేసుకున్నాం. ఆ యొక్క మా కష్టాన్ని చూసి ఆ యొక్క దేవుడు, ఆ యొక్క వరుణుడు కరుణించింది కాబట్టి ఆ యొక్క మా యొక్క చెరువు నిండింది. ఆ యొక్క చెరువు నిండని పరిస్థితి ఈ రోజు ఉంటే మా యొక్క రైతులు ఆగమయ్యే పరిస్థితి ఈ రోజు ఉండేది. కనుక రైతులందరికీ, గ్రామ ప్రజలందరికీ ఆ యొక్క నీళ్లు వచ్చేటట్టు నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. నాకు ఓటు వేసి 14వ తారీఖు నాడు ఓటు వేసి ఆ ఒక్క రోజు మన 5 సంవత్సరాల మన ఊరి రాతను మార్చే శక్తి ఆ ఒక్కరోజే ఉన్నది కాబట్టి అందరూ ఆలోచించుకొని నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గ్రామ స్థాయి సంస్థ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మన ఊరికి రావాల్సిన వ్యక్తి యువ నాయకుడు. మనకు అంటే ఎనీ టైం 24 hours ఏ రాత్రి లేపినా ఎక్కడ చేసినా లేచి పక్కలకి లేచి వచ్చి కూడా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చారు. అది పార్టీకి అతీతంగా కాదు, దీనికి అతీతంగా కాదు. ఊరు గురించి డెవలప్మెంట్ కోసం నేను చేస్తా, నేను ఒకసారి నాకు ఛాయిస్ చేసి దాన్ని ఏదో చూపెడతా, ఊరినే మారుస్తా అన్న వ్యక్తిత్వం వచ్చినటువంటి ఎలవెన హరీష్ గారిని మన గ్రామం తరఫున గెలిపించాలి. ఏదో బీజేపీ కదా, బీజేపీ అంటే బీజేపీ లేదు, ఏది లేదు, మాటలతోటే కూడా కలిపిన తప్ప చేసిన ఏం లేదు. అది నిత్య శూన్యమే. కాబట్టి మా యువకుడిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ